పత్రికలకి టీవీలకి సోషల్ మీడియాని తొక్కేయడం నొక్కేయడం కావాలి. ఎందుకంటే గతంలో వీళ్ళదే ఆధిపత్యం, వీళ్ళు ఇష్టారాజ్యంగా చెలాయించేవాళ్ళు, ప్రజలకు నిజమైన వార్తలు అందించిన రోజులు ఉన్నాయి. ఆ తర్వాత రాజకీయ పార్టీలకు అమ్ముడుపోవడం లేదా రాజకీయ పార్టీల కోసం పనిచేయడం, రాజకీయ పార్టీలకు కమిట్ అవ్వడం జరిగిపోయింది. అది అధికార పక్షానికి ఒకళ్ళు ఉంటే ప్రతిపక్షానికి మరొకళ్ళు. వీళ్ళ మీద విశ్వసనీయత తగ్గిపోయింది. ఎందుకు అంటే నిలదీసేవాళ్ళు, ప్రశ్నించేవాళ్ళు, దీంట్లో తప్పులు ఎత్తి చూపెట్టేవాళ్ళు సోషల్ మీడియాని ఎంచుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాని తొక్కేయాలన్నటువంటి ప్రభుత్వ సంకల్పానికి ప్రధానంగా వీళ్ళు తోడు నిలుస్తున్నారు. అందుకనినే తాము బురదగుంటలో ఉండి, బురదగుంట కూడా కాదు, మీడియా మురిగ్గుంటలో ఉంది. మురిగ్గుంటలో ఉన్నటువంటి మీడియా బురదగుంటలో మాత్రం ప్రస్తుతానికి ఉంది సోషల్ మీడియా, నో డౌట్ ఎట్ ఆల్. అందులో కూడా తేడా జరుగుతుంది. బురదగుంటలో ఉన్నటువంటి సోషల్ మీడియాని తప్పుపడుతోంది. ఒక దొంగ మిగతా వాళ్ళని దొంగ అని అరుస్తోంది. ఆ దొంగలకి పెద్ద దొంగలు వీళ్ళు, గజ దొంగలు, దోపిడీ దొంగలు. ఈ దోపిడీ దొంగలకి ప్రభుత్వం సహకరిస్తే నిజాన్ని, నిజాయితీని లేదా బాధ్యతని ప్రజలు గుర్తుంచుకుంటారు. ఇప్పుడు పేపర్లో రాసేదానికి ఎవరికి జవాబుదారీ, టీవీలో రాసేదానికి ఎవరికి జవాబుదారీ. బట్ సోషల్ మీడియాలో కనుక ఒక పోస్ట్ వచ్చిందంటే తప్పు మాట్లాడినా లేదా తప్పుడుగా వక్రీకరించినా కామెంట్ చేసుకునే హక్కు ఉంటుంది. లేదా నా వాదానికి భిన్నమైన వాదన ఉంది అనిపిస్తే నా వాదన ఇది అని చెప్పే స్వేచ్ఛ ఉంది. ప్రజాస్వామ్యం సోషల్ మీడియాలో మాత్రమే ఉంది, ప్రింట్ మీడియాలో లేదు, ఎలక్ట్రానిక్ మీడియాలో లేదు. అది తెలిసి చేస్తే ఎమర్జెన్సీ పెట్టినటువంటి ఇందిరాగాంధీ కంటే దారుణమైనటువంటి తప్పు ఈ రోజున కూటమి ప్రభుత్వం చేస్తున్నట్టు. సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు చేసినే తాము అధికారంలోకి వచ్చినట్టు అంగీకరించినట్టు. ఎందుకంటే సోషల్ మీడియా లేకపోతే వీళ్ళు అధికారంలోకి వచ్చేవాళ్ళు కాదు. ఇది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం.